హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ బాండీలో చేసుకుంటున్నాను. దాన్ని ముందుగానే నేను చికెన్ ఒక 4 టైమ్స్ కడిగేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకొని మసాలా పెట్టించాను. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసాక చికెన్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, చికెన్ ఫ్రై చేసిన వీడియో కూడా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఇంకా మనం కలుపుతూ ఉండాలి. ఇవన్నీ కలిపేశాక మళ్ళీ ఇంకొక 2 minutes పాటు మూత పెడదాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే వేరే బాండీలో బిర్యానీ చేసుకున్నాను. బాండీలోనే ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను, 2 స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నాను. చూడండి, నెయ్యి వేసుకున్న తర్వాత మనం బిర్యానీ మసాలా దినుసులు, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేసుకున్నాక మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం. మనం కలుపుకొని అయిపోయాక అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. అలాగే పక్కన పెట్టేశాక అలాగే మిషన్ దాకా చికెన్ మూత తీసుకున్నాం. చూడండి, మూత తీసుకున్న తర్వాత ఇంకా చికెన్ ఫ్రై అవ్వాలి. ఇంకో 2 minutes పాటు మూత పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దీన్ని పక్కన పెట్టుకుందాం. అలాగే ఇందాక మనం తీసుకున్నాం కదా బిర్యానీ, దాంట్లో బిర్యానీ వండుదామని బాండీలోని టమాటాలు వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకున్నాం. ఒకసారి కలుపుకున్నాక అలాగే టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాం. ఒక చిటికెడు పసుపు వేసాను. చూడండి, పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్నాం. ఇవన్నీ కలుపుకోవడం అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒకసారి మూత పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడు టమాటా అనేది సాఫ్ట్గా అవుతుంది. చూడండి, ఒకసారి మూత పెట్టుకుందాం. అలాగే ఒక 2 minutes తర్వాత తీసుకున్నాం మూత. చూడండి ఫ్రెండ్స్, 2 minutes తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ ఒకసారి కలుపుకోవడం అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా అనేది మనం ఇప్పుడు వేసుకోవాలి. చూడండి, అది కూడా వేసి చూపిస్తున్నాను మీకు. కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకోవడం అయిన తర్వాత మళ్ళీ ఒక 2 minutes పాటు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ అనేది టమాటాకు పడుతుంది. చూడండి, మళ్ళీ మూత తీస్తున్నాను. ఒక 2 minutes తర్వాత మూత తీసేటప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ పోసాను. అలాగే ఇప్పుడు ఆ వాటర్ కూడా పోసే వీడియో వేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందు మొదటి గ్లాస్ వేసాను. అలాగే ఇంకో 2వ గ్లాస్ కూడా వాటర్ పోస్తున్నాను. ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. మనకి ఉప్పు సరిపోతే చాలు. చూడండి, నేను చేతిలో కూడా వేసుకొని మీకు చూపిస్తున్నాను. నాకైతే ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయింది. అలాగే ఇందాక బాండీ పక్కన చికెన్ పక్కన పెట్టాను, అది ఫ్రై అయిపోయి పక్కన పెట్టాను. అలాగే బియ్యం ముందుగానే నేను 3 times కడిగేసి పక్కన పెట్టుకుని నానబెట్టుకున్నాను ఒక 1/2 hour పాటు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎసరు మరిగింది. ఎసరు మరిగిన తర్వాత ఇందాక మీకు చూపించాను కదా రైస్ అనేది కడిగేసి పక్కన పెట్టుకున్నాను అనేది, ఆ బియ్యం అనేది రైస్ మాత్రం వేసుకోవాలి. వాటర్ పక్కన ఉంపేసి రైస్ వేసుకోవాలి. మళ్ళీ ఒక 5 minutes తర్వాత చూద్దాం. చూడండి, హై ఫ్లేమ్లో ఒక 5 minutes, లో ఫ్లేమ్లో 10 minutes ఉంటే బిర్యానీ అనేది రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చికెన్ వేస్తున్నాను అనేది ఇప్పుడు ఒక 5 minutes తర్వాత తీసాను. మూత తీసి చూపిస్తున్నాను మీకు. ఇంకా మూత తీసి చూపించాక ఇప్పుడు మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టుకున్న తర్వాత మీకు చూడండి, ఇప్పుడు హై ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లోకి పెట్టాను. అలాగే మూత పెట్టుకున్నాను. చూడండి, అలాగే ఒక 5 minutes తర్వాత మళ్ళీ చూస్తున్నాం. చూడండి, రైస్ ఎంతవరకు వచ్చిందంటే ఒకసారి కలుపుకోవచ్చు. ఈ స్టేజ్లో చూడండి, మీకు 75% ఉడికిందని మీకు చేతితోని గింజ నొక్కి చూపిస్తున్నాను. బియ్యం గింజ అనేది ఈ స్టేజ్లో అనేది మనం చికెన్ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, ఆ ఫ్రై చేసిన చికెన్ అనేది ఇప్పుడు ఈ బిర్యానీలోనే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీలో వేసి పక్కకి అంటే మొత్తం కలపవసరం లేదు. పక్కన అలా కొంచెం వడిసి మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చికెన్ బిర్యానీ పడుతుంది. మూత పెట్టిన ఒక 5 minutes తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు వచ్చింది. అలాగే మనం ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఒక 2 minutes తర్వాత తీసాం కదా, అలాగే బిర్యానీ మసాలా పొడి, అలాగే గరం మసాలా పొడి వేసుకొని ఒక 2 minutes పాటు మనం చూడండి. ఇప్పుడు 2 minutes తర్వాత మూత పెట్టుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకుని వీడియో చూపిస్తున్నాను. చూడండి, అలాగే ఒక 2 minutes తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి కలుపుకుంటే అడుగు అనేది అంటుకోకుండా టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, ఒకసారి కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. అలాగే ఎక్కువ కాదండి, ఇప్పుడు ఒక 3 minutes కన్నా ఎక్కువ ఉంచకూడదు. చూడండి, మూత పెట్టుకుందాం. మూత పెట్టిన ఒక 3 minutes తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నది అనేది బిర్యానీ స్టేజ్ ఎంతవరకు వచ్చిందో చూపిస్తున్నాను. చూడండి, బిర్యానీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎలాగుందో అనేది బిర్యానీ కూడా మీకు చూపిస్తున్నాను. అలాగే ముక్క కూడా తీసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్,
తడి మీద మీకు తడిగా ఉన్నప్పుడు మీకు ఏమైందంటే ముద్దగా వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ పొడిగా వచ్చింది. చాలా టేస్ట్ బాగుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.